ఒక సినిమా హిట్ అవ్వడానికి కథ ఎంత ఇంపార్టెంటో ఆడియన్స్ అట్రాక్షన్ని గ్రాబ్ చేయడానికి టైటిల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇక ఈ టైటిల్స్ కోసమే నెల రోజుల తడబడి వెయిట్ చేస్తూ ఉంటారు కూడా. అయితే తాజాగా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి ఇప్పుడు ఇవే టైటిల్స్ కష్టాలు వచ్చి పడేలా ఉన్నాయట. నెట్టింట సర్క్యులేట్ అవుతున్న ఓ క్రేజీ టైటిల్ ఇప్పుడు మరో మూవీ పెట్టేసుకోవడంతో మనమేం పెట్టాలబ్బా అంటూ డైలమాలో పడ్డారట మూవీ మేకర్స్. డ్రాగన్ ప్రశాంత్ ఎన్టీఆర్ల సినిమాకి ఇదే టైటిల్ పెట్టబోతున్నారని కొన్నేళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక టైటిల్ కూడా మంచి పవర్ఫుల్ గా ఉండటంతో ఇదే పెడతారని అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే మీరు ఫిక్స్ అయ్యారు కానీ మేం అవ్వలేదుగా అన్నట్లు కనిపిస్తోంది మేకర్స్ వ్యవహారం. ఇప్పుడు ఇదే టైటిల్ ని లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ తన సినిమాకు పెట్టుకోవడంతో ఈ టైటిల్ ని అసలు మేకర్స్ కన్సిడర్ కూడా చేయలేదని క్లియర్ గా కనిపిస్తోంది. ఒకవేళ బాగుంటుంది అనుకుంటే ఈ పాటికి రిజిస్టర్ చేసుండే వాళ్లే. దీన్ని బట్టి అంతకన్నా మరో పవర్ఫుల్ టైటిల్ ఏదన్నా పెట్టే ఆలోచన అయినా ఉండాలి. ఒకవేళ ప్రదీప్ రంగనాథన్ సినిమా అటు ఇటు అయితే ఇదే టైటిల్ ని ఎన్టీఆర్ పేరు జోడించి పెట్టే అవకాశం కూడా ఉంది. కానీ ప్రోమోలు, లిరికల్ వీడియోలు చూస్తే వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తోంది. హిట్ అయితే మాత్రం మారు మ్రోగుతుంది. అదే జరిగితే భవిష్యత్తులో ఇదే డ్రాగన్ టైటిల్ ని తారక్కి పెట్టుకోవడం కుదరదు. సో ఆ అవకాశం కూడా లేదు. అయితే గతంలో కలేజా, కత్తి, గ్యాంగ్ లీడర్ కు ఇలాంటి సమస్య రాగా నిర్మాతలు వాటి ముందు హీరోల పేర్లు పెట్టి మేనేజ్ చేశారు. ఇప్పుడు అదే తరహాలో ఎన్టీఆర్ డ్రాగన్ అనో లేదా ఎన్టీఆర్ ది డ్రాగన్ అని పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేయొచ్చు. కానీ మరీ అంత ఇంగ్లీష్ సౌండింగ్ ఉన్న మాస్ కి చేరడం కష్టమే. గేమ్ చేంజర్ విషయంలో జరిగిన పొరపాటు మళ్లీ చేస్తారా అంటే అనుమానమే. చూడాలి మరి. నెట్టింట తెగ వైరల్ అయిన డ్రాగన్ వైపే మొగ్గు చూపుతారా లేక మరో టైటిల్ ని వెతుక్కునే పనిలో పడతారా? For more videos like this, subscribe Big TV channel.